ఇంతసేపు నువ్వు కష్టపడి ఆడింది పాడింది తీసుకో. ఇంతసేపు నువ్వు కష్టపడి ఆడింది పాడింది తీసుకో. ఇదేమిటి ఖాళీ డైరీ? ఇందాక మీరేదో రాశారు కదా? ఎస్, యు ఆర్ రైట్, రాశాను. కానీ అదేది కనిపించదు. అదే నా చిదంబర రహస్యం. మీ రహస్యాల గురించి నాకు అక్కర్లేదు. నిన్న మనం దోచుకున్న దొంగ సొమ్ములో నాకొచ్చే భాగం నాకు ఇవ్వండి. భాగమా? ప్లాన్ చెప్పింది నేను, ప్రాణాలకు తెగించి పోరాడింది నేను. అలాంటి ఆశలేమి పెట్టుకోకు, నువ్వు వెళ్ళొచ్చు. జీవితంలోనే భాగం ఇస్తావనుకున్నాను. ఏమి డార్లింగ్ ఇలా మాట్లాడుతున్నావు? Of course, but I can't help. తీసుకుంటాను. జాగ్రత్త. ఈ రోజుల్లో పట్టణంలో బతకడం అంటే మాటలు కాదురా. నీకు ఎక్కువ కాలం బరువుగా ఉండాలి లేవా? ఏదో పని చూసుకుని నా చెల్లెల్ని నేను పోషించుకుంటాను. ఇక్కడ పూట గడవడానికే గగనం అయిపోతుంది. నా జాతకం వేరవ్వా, చూస్తూ ఉండు. రేపు ఈ పాటికి ఏదో పని సంపాదించుకుంటాను. చెల్లి, నేను బయట వెళ్తానమ్మా. వస్తానవా? వెళ్ళమ్మా, స్నానం చేసిరా. చికెన్ తెలిసినారా?
ఎవరు మీరు? ఎరా మా గురువుకి రాగి అనడం మర్యాద దక్కదు. రాజకుమారి అని పిలుస్తావులే, పద మా గురువు దగ్గరికి. చూడు బాబు, నన్ను చూసి మీరు ఎవరనుకుంటున్నారో ఏమో. నేను పని కోసం వెతుక్కుంటూ పట్నం వచ్చాను. మా గురువు మంచి పని ఇస్తాడేరా. ఇప్పటికైనా చెప్పు, నీ పేరు సికిందర్ కదూ? నా పేరు సికిందర్ కాదు, శ్రీకాంత్. నువ్వే సికిందర్. నాటకం ఆడుతున్నావు. నా కట్టు విప్పదీసి చూడు. నాటకమే ఆడుతున్నానో నీ చేత డాన్సే చేయిస్తానో తెలిసిపోతుంది. నువ్వు నాతో డాన్స్ చేయిస్తావో నేను నీతో డాన్స్ చేయిస్తానో ఇప్పుడే తేలిపోతుంది. ఇది నీ శరీరం మీద లతలా పెనవేసుకుంటుంది. గంటకి 1 డిగ్రీ చెప్పున మా వాళ్ళు బిగిస్తూ ఉంటారు. తెల్లవారేసరికి ఆ వజ్రాలు ఎక్కడ దాచావో చెప్పకపోతే ఈ గదిలో గాలి పరిగెత్తదు. నీ రక్తం పరుగులు తీస్తుంది. కమాన్ రిప్లే. నువ్వు చేస్తున్న ఈ అరాచకానికి ప్రతీకారం తీర్చుకోకపోతే నా పేరు శ్రీకాంతే కాదు, నా కంఠంలో ఊపిరుండగానే నిన్ను చావు దెబ్బతీస్తాను. జాగ్రత్త. బిగించండి. ఊళ్ళోంచి తరివేసి ఆ రాబోయే కూతురి పెళ్లి చేయడం ఏం బాగోలేదురా. కొబ్బరి చెడికి బొప్పాయికాయలు కాస్తాయంట్రా. ఆడి తాత ఎక్కడ, రాబోయే తాత ఎక్కడ? అయినా ఆ పిల్ల ఆమె మనసు పడింది కదరా. ఇదిగో పెద్దింటోడు కూడా మనకెందురా. ఆళ్ళు ఏం సత్తారో ఏం పడు. పైగా ఇవాళ రాత్రికి ఆ పిల్ల పెళ్లి జరిగిపోతుంది. ఆ రోజుగాడు వచ్చి ఏమైనా ఆపుతాడా? అంతేలే, నలుగురితో పాటు నారాయణ అని మనం కూడా వాళ్ళతో పాటు పప్పను పోంచేసి వెళ్దాం పద. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి.
సోలిపోయే నా ఒళ్ళు తోలిపోయే చెక్కిళ్ళు కందిపోయే అంగిళ్ళు కరువైపోయే కావాలి ఓ తోడు అడుగు అడుగు వచ్చాడు చెప్పుకుంటే సిగ్గు నువ్వు చెప్పుకుంటే ఎద్దు చేరుకుంటే యోగం కొనసాగుతుంది రాగం నీవేలే నా తోడు చెప్పుకుంటే సిగ్గు నువ్వు చెప్పుకుంటే ఎద్దు చేరుకుంటే యోగం కొనసాగుతుంది రాగం నీవేలే నా తోడు యు మ్యామ్ నువ్వు సికిందర్ గారి రైట్ హ్యాండ్ ఇవి కదూ గ్యారంటీగా నగలు వజ్రాలు ఎక్కడ దాచిపెట్టాడో నీకు చెప్పే ఉంటా కమాన్ టెల్ మీ ఎక్కడ దాచాడు నాకు తెలీదు నాకు తెలిసిందొక్కటే ఉంది నిజం చెప్పలేని వాళ్ళ చేత కూడా చెప్పించటం కరెక్ట్ సుకుమారంగా పెంచుకున్న నీ శరీరం సుందరంగా ఉండాలంటే నిజం చెప్పు కమాన్ నాకు తెలీదు తెలీదు యూ డోంట్ నో సికిందర్ బతికే ఉన్నాడు బాస్ వాట్ సికిందర్ బతికే ఉన్నాడా ఎక్కడున్నాడు జాగు మనుషులు బంధించి తీసుకెళ్ళడం కళ్ళారా చూశాను బాస్ వెళ్ళి ఆ పద్మవ్యూహాన్ని ఛేదించండి ఆ సికిందర్ గారిని ప్రాణాలతో ఇక్కడికి తీసుకురండి ఎలా వచ్చానా అని ఆశ్చర్యపడతావా నీళ్లలో ఉన్నవాడిని నిప్పులో పడ్డానేమో అనుకుంటున్నాను ఈ నిప్పులే నీకు పూల పాన్పుగా మార్చేస్తా చెప్పు ఆ నగలు వజ్రాలు ఎక్కడ దాచావు చెప్పు సికిందర్ నేను సికిందర్ కాను నా పేరు శ్రీకాంత్ చచ్చి బతికిన మనిషి అబద్ధం కూడా నిజంగా చెప్పగలవు ఏయ్ నిజం చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా కొడతారు అంతేగా వాళ్ళ చేత దెబ్బలు తిని తిని ఈ శరీరం పొక్కిపోయింది ఇక మీ చేత అయినట్లు మీరు చేసుకోండి నువ్వు చెప్పే మాటలు నిజమైన నమ్మకం ఏమిటి మీరు నమ్మితే నాకు లాభం నన్ను వదిలేస్తారు మీరు నమ్మకపోయినా నాకే లాభం చంపేస్తారు చూడండి నేను చెప్పేది నిజం మాది పక్కనే ఉన్న ఒక పల్లెటూరు మీకు అంతగా అనుమానంగా ఉంటే అంబాజీపేట గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి అనసూయమ్మ అనే ఆవిడ పాకలో చూడండి అక్కడ నా చెల్లి ఉంటుంది మీకు నిజం చెప్తుంది ఇంకా నీ కట్టుకథల్ని నమ్మమంటావా జీవితాంతం నీ చేత మోసగించబడ్డా ఈ రోజుతో మీ ఇద్దరి కథ ముగిస్తా Get up! Very. ప్రస్తుతానికి మీకు విశ్రాంతి ఇస్తున్నాను నీ కథ నమ్మి కాదు మీకు దెబ్బలు తినే శక్తి లేదు కనుక నేను మళ్ళీ వచ్చి మీరిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చి నిజం చెప్పడం మంచిది ఓకే ఏయ్ జాగ్రత్త కమాన్
సికిందర్ సికిందర్ దయచేసి నన్ను నా పేరుతో పిలవద్దు. నా పేరు శ్రీకాంత్. నాకు చెప్పక ఆ డైరీ ఎక్కడ దాచావు? ఇంతసేపు వాళ్ళు వజ్రాలు ఎక్కడ, నగలు ఎక్కడ అన్నారు. ఇప్పుడు నువ్వు కొత్తగా డైరీ సంగతి మొదలుపెట్టావా? నువ్వు సికిందర్ కాదు, ఒప్పుకున్నాను. ఇంతకీ ఆ సికిందర్ ఎవరు? అతను ఒక పెద్ద గజ్జి దొంగ. అతను దొంగిలించిన సొమ్మంతా ఒక చోట దాచాడు. ఆ వివరాలన్నీ డైరీలో రాశాడు. అందుకే అన్నమాట మీరందరూ నన్ను వేధించుకుంటున్నారు. నో, ఇప్పుడు మన ఇద్దరం తప్పించుకుంటే వీళ్ళ సంగతి చూడొచ్చు, ఆ డబ్బు సంపాదించుకోవచ్చు. అవేమీ నాకు అక్కర్లేదు. ఇంటి దగ్గర నా చెల్లెలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెంటనే దాన్ని చూడాలి. పోలీసులు. మేడం అతను అరెస్ట్ చేయమంటారా? వద్దు, అతను నేరస్తుడు కాదు. నేను ఏజెంట్తో మాట్లాడాలి. అమ్మా, చెల్లి. నిన్నగా వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అన్నయ్య? ఇదంతా ఏంటన్నయ్య? అన్నయ్య చెప్పనయ్య, ఇదంతా ఏంటన్నయ్య? చెప్తానమ్మా, చెప్తాను. పద. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ మిస్ రంజిత. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. రోజుకో రకంగా దోపిడీలు చేస్తున్న నేరస్తుల వివరాలు కనుక్కొని మన డిపార్ట్మెంట్ పరువు కాపాడారు. వాళ్ళ వివరాలు చెప్తే అన్ని ముఠాలని ఇప్పుడే అరెస్ట్ చేయిస్తారు. నో సార్, కేవలం నేరస్తులను పట్టుకున్నంత మాత్రాన లాభం లేదు. వాళ్ళు దోచుకున్న డబ్బు, నగలు, వజ్రాలు సిలోన్ సికిందర్ ఎక్కడో దాచాడు. ఇజ్ ఇట్? ఎస్ సార్. ఆ గుప్త నిధికి సంబంధించిన వివరాలు ఒక డైరీలో రాశాడు. అతను చనిపోయే ముందు ఆ డైరీని ఎక్కడో దాచుంటాడు. కాబట్టి అది తెలుసుకోగలిగితే కొన్ని కోట్ల రూపాయల నిధిని ప్రభుత్వానికి అప్పచెప్పొచ్చు. దానికి ఏమైనా మార్గం కనుక్కున్నారా? ఎస్ సార్, అందుకే వాళ్ళని అరెస్ట్ చేయొద్దంటున్నాను. వాళ్ళు ఆ డైరీ కోసం వేట కుక్కలా వెతుకుతున్నారు. వాళ్ళు వాసన పట్టగానే మనం పట్టేద్దాం. అంటే మనం చేతగానే వాళ్ళలాగా దొంగల సహాయం తీసుకోమంటారా? నో సార్, కుక్కకు బిస్కెట్లు వేసేది వాటిని మచ్చిక చేసుకోవడానికి, వాటికి భయపడి కాదు. ఓకే మిస్ రంజిత, ప్రొసీడ్ ఇన్ యువర్ ఓన్ వే. అబ్బా, శుభం తెలియని పసిపిల్లని ఎందుకు హింసిస్తావు? అయితే చెప్పు, ఆ వజ్రాలు నగలు ఎక్కడున్నాయి? నిజంగా నాకు తెలియదు. నా చెల్లెలు ఏం చేయకండి. ఏయ్, ఇప్పటికైనా ఎక్కడ దాచేవో చెప్పకపోతే నీ చెల్లెలు నీకు దక్కదు. చెప్పు చెప్పు. తెలీదు. చెప్పు, నిజం చెప్పు. వద్దు, ఏం చేయకండి.
ఫినిష్. టైం బాంబ్ పెట్టి వీణ్ణి కూడా ఫినిష్ చేయండి. Yeah!